మహమ్మద్ II విన్ అయిన తర్వాత కాన్స్టాంటినోపుల్ బైజాంటైన్ రాజధానిని స్వాధీనం చేసుకొని దీనికి ఇస్తాంబుల్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. సో ఇలా ఈ ఇస్తాంబుల్ కాన్స్టాంటినోపుల్ నుంచి సముద్ర మార్గం ద్వారా భారత్తో అరబ్బులు ముస్లింలు వ్యాపారం చేస్తూ ఉండే. కాకపోతే కాన్స్టాంట్ అనేటువంటి నగరాన్ని క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి కాన్స్టాంటైన్ పరిపాలన చేస్తూ ఉండే. సో ఇప్పుడు క్రైస్తవులకి సంబంధించి ఈ యుద్ధంలో ఓడిపోయారు కాబట్టి అరబ్బులకి సంబంధించిన ఆధిపత్యాన్ని తట్టుకోలేము అని చెప్పేసి భారతదేశానికి సంబంధించినటువంటి విలువైనటువంటి వస్తువులను పొందాలి అని అంటే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలి అని చెప్పేసి సముద్ర మార్గాన్ని కనుగొనేందుకు యూరప్లో ఫస్ట్ ఆలోచన చేసింది. యూరప్ ఖండం నుంచి ఫస్ట్ ఆలోచన చేసినటువంటి వారు పోర్చుగల్కి సంబంధించినటువంటి వారు, లేదా పోర్చుగీస్ అని అంటున్నాం. సో ఈ పోర్చుగీస్కి సంబంధించి ఇన్ఫాంట్ హెన్రీ అనేటువంటి యువరాజు ఉండే. ఈయన రాజు కాదు, యువరాజు. సో ఈ యువరాజుకి ఒక పేరు కూడా ఉన్నది. సో ఈ యువరాజుని ది నావిగేటర్ అని అంటారు. ఎందుకు నావిగేటర్ అని అంటారు అని అంటే యువరాజుకి చాలా ఇంట్రెస్ట్ సముద్రానికి సంబంధించినటువంటి అన్వేషణ చేస్తూ కొత్త కొత్త రాజ్యాలను కనుగొనాలి, ముఖ్యంగా భారతదేశాన్ని కనుగొనాలి అనేటువంటి ఉద్దేశంతో ఈయన ఒక నావిక పాఠశాలను ప్రారంభించడం జరిగింది. సో ఇలా ఈ పోర్చుగల్ ప్రాంతంలో సాగ్రెస్ అనేటువంటి ప్రాంతంలో ఈ పాఠశాలను ప్రారంభించి ఎవరైతే నావికా దళాలకి సంబంధించి నౌకాయానానికి సంబంధించి ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరినీ కూడా ఈ హెన్రీ అనేటువంటి యువరాజు ఎడ్యుకేట్ చేయడం జరిగింది. సో ఈ యువరాజుకి ఫాదర్ ఉంటాడు, ఆయనే జాన్ I. ఈయన కలిసి సో మన పోర్చుగల్ రాజ్యం నుంచి దీన్ని స్థాపించి ముందుకెళ్తే ఈ పాఠశాల ద్వారా ఫ్యూచర్లో మనకి గొప్ప గొప్ప అన్వేషకులు లభిస్తారు అని చెప్పేసి ప్లాన్ చేసిండు. సో ఇలా ప్లాన్ చేసినాక ఈ ప్లాన్ సక్సెస్ అయ్యి చాలామంది అందులో చదువుకొని నౌకాయానాలకి సిద్ధమయ్యారు. ఇలా మొట్టమొదటిసారి భారతదేశానికి రూట్ను కనుక్కుంటాను, సముద్ర మార్గాన్ని కనుక్కుంటాను, సముద్రాన్ని అన్వేషిస్తూ వెళ్తాను అని చెప్పేసి ఎవరు ముందుకు వచ్చారు అని అంటే బార్తిలోమ్యూ డయాస్ అనేటువంటి అతను ముందుకు రావడం జరిగింది.